ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్ల. దేవునికి మహిమ. క్రైస్తవుడు అంటే ఎంతసేపు ప్రార్థన చేసుకుని ఉపవాసమే ఉండి గుళ్ళోనే కూర్చొని ఇక ఏమీ చేయకుండా, బయట వ్యాపారాలకు వెళ్లకుండా, బిజినెస్ లేకుండా, డబ్బులు లేకుండా ఉండాలని బైబిల్ ఎప్పుడు కోరలేదు, బైబిల్ ఎప్పుడు చెప్పలేదు. నన్ను ప్రేమించువారు ఆస్తికర్తలుగా ఉంటారు. చెప్పండి, నన్ను ప్రేమించే వారిని ఎలా చేస్తాను? ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులను నింపుతాను. మన పూర్వీకులైన భక్తులందరూ కూడా పశు సంపద, ల్యాండ్ లార్డ్లు అందరూ కూడా బంగారంతో దీవించబడిన వారు. ఎవరిని చూసినా అలా ఆశీర్వదించబడిన వారే ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక ఆస్తి సంపాదించడం తప్పు కాదు, అక్రమంగా సంపాదించడం తప్పు. అర్థమైందా? కనుక ప్రతి ఒక్కరు కూడా ధనాపేక్ష ఉండకూడదు. బైబిల్ చెప్పింది ఏంటంటే ధనం సంపాదించవచ్చు కానీ ధనాపేక్ష ఉండకూడదు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. కనుక మీరు దేవుని యొక్క వాక్య ప్రకారం, న్యాయపరంగా, దేవుడిచ్చిన తెలివితేటల ప్రకారం, ఆలోచన ప్రకారం అడుగులు ముందుకు వేయండి. దేవుని మీద ఆధారపడి అడుగులు ముందుకు వేయండి. దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. ఇంకా చెప్పండి హల్లెలూయా.